చెప్తాం. సో ముందుగా శరత్ గారు ఉన్నారు. శరత్ గారు లేరు. ఎస్, ముందుగా తాడు శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేయండి సార్. ఎస్, చెప్పండి. సో ఏమనిపిస్తుంది మొత్తం చూసిన తర్వాత, రాజగోపాల్ రెడ్డి కామెంట్ చూసిన తర్వాత? ఉంటారా కాంగ్రెస్ లో, ఉండరా? అది వారి వ్యక్తిగతం. ఉంటారా ఉండరా అనేది నేను చెప్పలేను, కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నాకున్న పరిచయం అయితే ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్. కొంత మునుగోడులో ప్రజలకు ఏదో చేద్దామని తప్పిస్తుంటాడు. ఆ తర్వాత కొంత ఈ ముఖ్యంగా మద్యపానం మీద చాలా వారి పోరాటం మనం చూస్తా ఉన్నాం. మునుగోడులో బెల్ట్ షాప్ల తాట తీసినారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీలో ఉండొచ్చు, కానీ పొలిటీషియన్ గా తను ఎడ్యుకేటెడ్ గా మాత్రం కొంత యంగ్ ఏజ్ బట్టి మంత్రి పదవి ఇస్తే తప్పేం లేదు వారికి. కానీ నేనేమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడేమో కవిత స్ట్రోక్, ఇక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేల స్ట్రోక్. సో ఈ రెండు కూడా రెండు పార్టీలను పట్టి పీడిస్తా ఉన్నాయి రాష్ట్ర రాజకీయాలలో. మీరు మీ వివరణలోనే చెప్పినారు, వీరికి ఇచ్చినటువంటి హామీ మరి ఎవరిచ్చినారో వారు బయటకు వచ్చి ఒకసారి చెప్తే సరిపోతుంది. అది భువనగిరిలో నా నేటివ్ ప్లేస్ విషయంలోనే ఇక్కడ జరిగింది. ఎన్నికలప్పుడు వీరికి ఏదో అసైన్మెంట్ ఇచ్చినట్టు, ఇది గెలుస్తే ఆయన ఉన్నాడు కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్, దానికనే కదా అంతకు ముందు కూడా జాయిన్ అయ్యేటప్పుడు హామీ ఇస్తేనే జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి జస్ట్ ఒక 25 days 30 days బిఫోర్ జాయిన్ అయ్యారు. వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఒకటే రోజు జాయిన్ అయ్యారు. నాకు ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు చెప్పినారు, అన్న వీళ్ళు మోసం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడినారు. సో సొంత పార్టీ ఎమ్మెల్యేనే వారు ఆ రకంగా మోసం చేసినారంటే అది కాంగ్రెస్ పార్టీ పుట్టుకనే మోసం కదన్నా. మీరు అట్లెట్లా పొలిటికల్ హామీలని నమ్మారన్నట్టు కూడా మనం చర్చించుకోవడం జరిగింది. నేనేమంటున్నానంటే ఈ రోజు ప్రజల యొక్క సమస్యలు చర్చింపబడట్లే. క్యాబినెట్ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏం చర్చించాల్సి వచ్చింది, ఇలా మరి రాజగోపాల్ రెడ్డి గారి సమస్య మీద మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే బిల్లులు క్లియర్ చేశాను, మరి ప్రజల బిల్లులు, పెన్షన్ బిల్లులు ఎవరు క్లియర్ చేస్తారు? రిటైర్డ్ ఎంప్లాయీస్, వారు దాచుకున్న సొమ్ము, వాళ్ళు దాచుకున్న సొమ్ము ఇవ్వడానికి. ఫీజు రీంబర్స్మెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులది మరి వారిది ఎవరు క్లియర్ చేస్తారు? మరి కాంట్రాక్టర్లు చిన్న చిన్న శ్మశాన వాటికలు కట్టినటువంటి కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు, మరి వారి బిల్లులు ఎవరు క్లియర్ చేస్తారు? సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. చేనేత కార్మికులకి రుణమాఫీ అన్నాడు, 2 లక్షలు అన్నాడు, తర్వాత 1 lakh అన్నాడు. ఈ రోజు వరకు ఒక్క నూలు పోగంత సాయం చేనేత కార్మికులకు చేయలే. కానీ వాళ్ళ నూలు పోగు గురించి, అగ్గిపెట్టెలో చీర గురించి చెప్పుకుంటూ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటారు, వారి గురించి ఓట్ల కోసం. సో నేను ఈ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలకి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వలేదు, కానీ వారి పదవిని కాపాడుకోవడానికి, ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడానికి నానా ప్రయాస పడుతున్నట్టుగా మాత్రం బయటకు వచ్చింది ఇప్పుడు. సో ఇట్లా ఉంటే స్థిరమైన ప్రభుత్వం, లేకపోతే ఎప్పుడు నా ప్రభుత్వం నా కింద కుర్చీ కాళ్ళు గుంజేస్తారో, ఇది కుర్చీలాటలాగా మారిపోయింది కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి సీట్ అంటే. సో కర్ణాటకలో మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఏం జరుగుతా ఉంది. హైకమాండ్ పట్టుపోయింది అక్కడ ఆ ప్రభుత్వం మీద. కర్ణాటకలో లోకల్ బాడీ ఎలక్షన్స్ సిన్స్ 7 years అక్కడ ఎన్నికలు లేవండి. జిహెచ్ఎంసీ ఒక జపాన్ నుంచి పెట్టుబడులు పెట్టి డెవలప్మెంట్, బెంగళూరు సార్. సో నేనేమంటున్నా అంటే ఆ బెంగళూరు సిటీకి మన జైకానా లేక జపాన్ వాళ్ళు వచ్చి 700-800 కోట్లతో ఏదో డెవలప్మెంట్ గురించి వెనకపోయినారు వాళ్ళు. అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాలేదని. ఇక్కడ లేవు లోకల్ బాడీ ఎలక్షన్, 3 ముక్కలు చేసిరు. మొత్తం మాగం ఉంది జిహెచ్ఎంసీ. మేము ఆ పరిధిలోనే నివసిస్తాం ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో. కాబట్టి ఇవాళ భరత్ గారు ప్రభుత్వం కుప్పగూలిపోయి తన సీటు తాను కాపాడుకునే ప్రయత్నంలో ఉంటే ప్రభుత్వం ప్రజలకు ఏమన్నా డెలివరీ చేయగలుగుతుందా మీరు చెప్పండి. సో ఇది కంప్లీట్ ఫెయిల్యూర్ ప్రభుత్వంగా ముందుకు పోతా ఉంది. ఇక్కడ వ్యక్తిగతం వచ్చినప్పుడు సరే ఈజ్ కేపబులా నాన్ కేపబులా అన్నప్పుడు నాకున్న పరిచయం వరకు రాజగోపాల్ రెడ్డి గారు కేపబుల్లే. కానీ వారు ఏ రకంగా హామీ ఇచ్చినారు, ఎట్లా ఇచ్చినారు? కుటుంబాల, ఈ కాంగ్రెస్ అంటేనే కుటుంబాల లొల్లి ఉంటది, బీఆర్ఎస్ అంటే కుటుంబాల లొల్లి ఉంటది. ఈడ ప్రజలు కాదు వాళ్ళ కుటుంబం, ప్రజలే నా కుటుంబము, వసుదైక కుటుంబం అని మాట్లాడరండి వీరు. సో అందుకనే ఇవాళ బీజేపీ పార్టీ వైపు ప్రజలు అనేక ఏ ఎన్నిక వచ్చినా మా వైపు ఎందుకు చూస్తా ఉన్నారు? ఈ 2 పార్టీలు కుటుంబ పాలన మీద విసిగెత్తే ఈ రకంగా మా వైపు చూస్తున్నారు. మీరు చెప్పినారు ఇంతకుముందు ఉదాహరణ, నల్గొండలోనే ఇప్పుడు ఒక నాయకుడి యొక్క 2 కొడుకులు, ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక దాంట్లో ఒక వైఫ్ ఎమ్మెల్యే అండ్ హస్బెండ్ ఆయన మంత్రి. సో ఈ రకంగా ఇప్పుడు 2 అన్నదమ్ములు ఎమ్మెల్యేలు. సో ఒక జిల్లాలో మొత్తం 2-3 కుటుంబాల పరిపాలన
ఇది చిన్నపాటి రాజుల పరిపాలన లాగానే అయిపోయింది. ఇంకా రాజుల కాలం నడుస్తా ఉంది ఇంత డెమోక్రాటిక్ కంట్రీలో. సో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమవుతుంది అంటే నేషనల్ లో మరి ప్రియాంక గాంధీ గారికి ఒక సీటు అక్కడ లేకపోయినా మళ్ళా వయనాడులో కేరళకు పంపించి ఆయన సీటు రాహుల్ గాంధీది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఆపదలో ఆదుకున్నారు అక్కడ వాళ్ళు, అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు. మరి అదే కాంగ్రెస్ కార్యకర్తలకు ఆపదలు నన్ను ఆదుకున్నారని దానిలో మెరుగైనటువంటి మెరిటోరియల్ క్యాండిడేట్ కి ఇచ్చినారా? ఇయ్యలే. అన్న అక్కడ పోగానే మళ్ళా చెల్లెని తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. సో ఆ రకంగా అంతకుముందు కూడా కవిత గారు ఓడిపోయినప్పుడు నిజామాబాద్ లో తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసినారు, తర్వాత ఇది చేసినారు. సో ఆ రకంగా అనేక ఈ కుటుంబ పార్టీలలో ఈ రకమైనటువంటి అలజడులు, దీనివల్ల ప్రజాపాలన కుంటుబడిపోతుంది అనేది నా యొక్క ఒపీనియన్ భరత్ గారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. మనం ఆషామాషిగా తీసుకుంటాం, ఏదో ఇంటర్నల్ గొడవలు అవి ఇవని కాదు. ఇది ప్రజల మీద, ప్రజలకు ఇచ్చిన హామీల మీద, లేకపోతే పరిపాలన మీద దృష్టి మొత్తం పోయి వీటి మీదనే అవుతుంది. మీడియా కూడా వీటి వెనకాల పడతాం. మనం పడినప్పుడు ఏమవుతుందంటే ప్రజా సమస్యలు సప్పగా అయిపోతాయి. ఇప్పుడు నేను డెవలప్మెంట్ గురించి మాట్లాడినా అనుకో, అక్కడ రోడ్లు హైదరాబాద్ వర్షం పడితే మునిగిపోతుంది, రేపు దోమలు వస్తాయి, రేపు ఇది లేదు అది లేదు అంటే ఈ సమస్యలు ఎవరు వినరు ఇక. సో ఇది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క నేను అనుకుంటా ఇది కావాలనే ఇట్లా పెట్టుకుంటారేమో, కావాలనే ఇట్లా గొడవలు సృష్టించుకుంటారేమో, వాళ్ళే సృష్టించుకొని ఆ సుడిగుండంలో మనం పడేటట్టు చేస్తారు తప్ప ఇది నిజంగా ప్రజల్ని సుడిగుండం నుండి బయటికి పడేసేటటువంటి చర్యలు కావు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, క్షుద్ర పూజల మీద మాట్లాడుతున్నారు. భరత్ గారు ఇది ఎంత ఇదండి. ఇవాళ తెలంగాణలో హైటెక్ యుగంలో ఇవాళ మనకు స్పేస్ రూట్ నుంచి రాకెట్ మన చిన్న పిల్లలు యువకులు ఇవాళ తెలంగాణ యువకులు పంపించినారు స్కై రూట్ నుండి. ఈ దశలో ఇంకా క్షుద్ర పూజలు ఉంటాయి, చేతబడులు ఉంటాయని ప్రజాధనంతో ఒకవైపు చాటింపులు ఇస్తాం, మనం ఇవి ఉండయి అని చెప్పి అవేర్నెస్ క్యాంప్స్ పెడతాం. మళ్ళీ వీళ్ళే ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతిపక్ష నాయకుడి స్థాయిలో, ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన కాదు, మన కేటీఆర్ లాంటి స్థాయిలో క్షుద్ర పూజల గురించి మాట్లాడతారు. రేపు అసెంబ్లీలో నేను అనుకుంటా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఉండేది చిన్నపిల్లలది, ఇవాళ లెమన్ అండ్ మిర్చి గేమ్ ఆడుతున్నారు వీళ్ళిద్దరు. అంటే నిమ్మకాయలు మిర్చీలు పట్టుకొని తిరుగుతారు చూడండి, ఏదో చేతబడులకు చిహ్నంగా ఇది చేస్తా ఉంటారు. సో ఆ రకంగా తయారైపోయింది వీళ్ళది ఎమ్మెల్యేల ఆట, చిన్నపిల్లల ఆట అయిపోయింది. సో తెలంగాణలో నిజంగా మీలాంటి వాళ్ళు జూలు విధించాల్సిందే. నేను అంటాను భరత్ గారు, ఈ మీరు కూడా జర్నలిస్ట్ గా నిజంగా కూడా తెలంగాణలో రాజకీయ పరిణామాలు, ఈ కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా జరగడం, వీటి మీద గంభీరంగా తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు కుంటుబడి మీరు ప్రతి సమస్యను తీసుకుంటున్నారు. ఎంత హైలైట్ ప్రభుత్వానికి అసలు నేను అంటాను రేవంత్ రెడ్డి గారు, అసలు ఈ జీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తే సరిపోతుంది. ఆయన ప్రభుత్వం మీద ఏమేమి డిబేట్స్ అవుతున్నాయో మీరు తీసుకొచ్చినారో సమస్యల మీద, మీరు తీసుకొచ్చిన ప్రతి సమస్య మీద ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. ఏది మంచి టెక్నికల్ గా కావచ్చు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కావచ్చు, చర్చ జరిగింది. వీటిని ప్రభుత్వం కనుక తీసుకొని ఈ చర్చల సారాంశాన్ని సద్విమర్శగా తీసుకొని వాళ్ళు కొన్ని పనులు చేస్తేనన్నా తెలంగాణ బాగుపడుతుందేమో. అయిపోయినాయి సార్, వీళ్ళకు నూకలు చెల్లినాయి. ఎప్పుడో ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో డమేల్ మని పడిపోతుంది. మరి ఏమవుతుందో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో స్థిర పరిపాలన వస్తుంది అనుకున్నాం కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పట్టు కోల్పోయినట్టే ఉంది. ఇవాళ ఇంకొకటి మీ దృష్టికి తెస్తా, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎక్కడ ఉంటారు అంటే కోర్టులో, హైకోర్టుకు పోయినప్పుడు పావురాలు ఉండేదండి బిల్డింగ్ నిండా ఎక్కడికక్కడ గూళ్ళు కట్టుకొని. ఇప్పుడు మాకు ఐఏఎస్ లు ఐపీఎస్ లు గూడు కట్టుకొని ఉన్నట్టుగా ఉన్నారు. ఆడ పోయి మరి ఏం చేస్తున్నారంటే క్షమాపణల అఫిడవిట్లు, సంతకాలు, ఫైళ్ల మీద ఇంతకుముందు కలెక్టర్లు అయిపోయేది, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సిఎస్లు సంతకాలు పెడితే జీవోలు వచ్చేది, ప్రజోపకరమైనటువంటి జీవోలు. ఇప్పుడు సంతకాలు దేని మీద పెడుతున్నారంటే అబద్ధాలు చెప్తూ ఆ కోర్టు అక్షంతలు వేస్తే క్షమించమని అఫిడవిట్లు రాయాల్సిన బిజీలో ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు. ఎక్కడ పరిపాలన ఉండే చెప్పండి మీరు. ఇలా